వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్కు సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, అపాచీ కాంబాక్ట్ హెలికాప్టర్ డెలివర్ టు ఇండియా. భారత్కి సంబంధించి అపాచీ యుద్ధ హెలికాప్టర్స్ డెలివరీ కావడం జరిగింది. అంటే భారత్కి అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్స్ అనేవి రావడం జరిగింది. మరి ఎందుకోసం ఈ అమెరికా నుంచి భారత్కి ఈ హెలికాప్టర్ని దిగుమతి చేసుకున్నారు అమెరికాకి భారత్కి మధ్య ఒక G2G ఒప్పందంలో భాగంగా 2020లో ఒక ఒప్పందం జరిగింది. దీని ద్వారా అమెరికా నుంచి భారత్ దాదాపుగా 6 హెలికాప్టర్లని దిగుమతి చేసుకోవాలి. మరి దీనికి సంబంధించి మొదటి విడతలో 3 హెలికాప్టర్స్ని డెలివరీ చేయడం జరిగింది. మరి ఈ ఒప్పందంలో దాదాపుగా 5,140 కోట్లను కేటాయించడం జరిగింది. సో ద అపాచీ ఈ హెలికాప్టర్ యొక్క నేమ్ వచ్చి AS-64E. అపాచీ AS-64E అనే పేరుతో ఈ హెలికాప్టర్ అనేది ఉంది. సో అపాచీ కాంబాక్ట్ హెలికాప్టర్ డెలివర్ టు ఇండియా ఫ్రమ్ America. So the delivery was done by America because of the agreement. So India and America agreement was done on 2020. So in that agreement, America is delivered to India from 6 helicopters. So in that totally 3 helicopters are delivered to India. So in that case, after 5 years, totally 3 helicopters are delivered to India. So the amount are allotted in this agreement is about around 5,140 crores. The name of Apache helicopter is AS-64E. AS-64E, the name of helicopter. నెక్స్ట్, శాంక్షన్స్ ఆన్ రష్యా. మరి రష్యాపై ఆంక్షలు విధించడం జరిగింది. మరి రష్యాపై ఎవరు ఆంక్షలు విధించారు? ఏ దేశం ఆంక్షలు విధించింది అంటే రష్యాకి సంబంధించి రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఈ వివాదాలు అనేవి దాదాపుగా 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. మరి ఈ వివాదంలో భాగంగా వీటిలో అమెరికా అనేది రష్యాపై ఒక కొత్త డెసిషన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రష్యా అనేది ఎకానమిక్గా వీక్గా ఉన్న సందర్భంగా మరి రష్యా నుంచి ఎవరైతే కొనుగోలు చేసుకుంటారో ఆ దేశంపై అధికంగా సుంకాల భారాన్ని విధిస్తున్నట్లుగా అమెరికా అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో సాంక్షన్స్ ఆన్ రష్యా బికాస్ ద వార్ బిట్వీన్ Ukraine and Russia are done approximately 3 years, or runs war in approximately 3 years. Because of these reasons, America made decision on Russia. So in Russia economically, now Russia is economically weaker. So in that case, which country deals with the imports and exports with Russia? So in that country pays lot of taxes, and this decision was made by America on Russia. Next, Ministry of Mineral Resources, బొగ్గు గనులకి సంబంధించి మరి బొగ్గు గనుల మరియు మంత్రిత్వ శాఖ అయిన జి కిషన్ రెడ్డి 4th July 2025 ఒక రిక్లైమ్ ఫ్రేమ్వర్క్ని ప్రారంభించడం జరిగింది. మరి రిక్లైమ్ ఫ్రేమ్వర్క్ని ఎందుకోసం ప్రారంభించాడు అనంటే
మనకి గనులైతే ఎప్పుడైతే మూసివేస్తామో మరి దానికి సంబంధించి ఎవరైతే జీవనోపాధిని కోల్పోతారో మరియు సామాజిక అభివృద్ధి దెబ్బతింటుందో మరి వాళ్ళకి సంబంధించి వారిని డెవలప్ చేయడానికి ఎకానమిక్గా అంటే సామాజికంగా ఎకానమిక్గా డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ రిక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు July 4, 2025. సో మినిస్ట్రీ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ మినిస్ట్రీ G. Kishan Reddy launched Reclaim Framework on July 4, 2025 because of the closing of mineral mines. The affected peoples around the minerals are to develop economically and socially. So because of this purpose, G. Kishan Reddy was started a Reclaim Framework on July 4, 2025. నెక్స్ట్ సీఫ్లడ్ యాప్ మరి సీఫ్లడ్ యాప్ అనేది ఒక వెబ్ ఆధారిత ఫ్లడ్ యాప్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే ఈ ఫ్లడ్స్ వరదలు అనేవి 2 రోజుల ముందుగానే వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు గ్రామ స్థాయి వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారం అందజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే సిఆర్ పాటిల్ గారు ప్రారంభించడం జరిగింది. ద సీ ఫ్లడ్ యాప్ వాస్ లాంచ్డ్ బై సిఆర్ పాటిల్. Why? Because to estimate the effects of floods, before 2 days in a village level also. This is a web-based app, and because of this reason Seaflood app was established or launched by the C.R. Patil. నెక్స్ట్ న్యూ స్పీసీస్ యాడెడ్ టు ద ఇండియా బయోడైవర్సిటీ రికార్డ్స్. మరి భారత జీవ వైవిధ్య రికార్డుల్లో కొత్త జాతులు అనేవి వచ్చాయంట. మరి దానికి సంబంధించి మరి జాతీయ జీవ వైవిధ్యానికి సంబంధించి భూపేంద్ర పటేల్ గారు అంటే వాతావరణ పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ మంత్రి అయిన భూపేంద్ర పటేల్ గారు దీనికి సంబంధించి రికార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 2 రకాల రికార్డ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒకటేమో యానిమల్స్ డిస్కవరీస్ పైన, మరి ఇంకోటి ప్లాంట్స్ డిస్కవరీస్ పైన. మరి టోటల్ స్పీసీస్ వచ్చి అంటే కొత్త జీవజాతులు మొత్తంగా ఈ రికార్డ్స్ మొత్తంగా కలిపి 683గా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. రికార్డ్స్లో మొత్తంగా 683 కొత్త జీవజాతులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. న్యూ స్పీసీస్ యాడెడ్ టు ద ఇండియా బయోడైవర్సిటీ రికార్డ్స్. సో ద టోటల్ న్యూ స్పీసీస్ added to the biodiversity is around 683 new species are added in Indian biodiversity. So these Indian biodiversity records are released by Bhupendra Patel, and Bhupendra Patel released totally 2 records on a biodiversity. So first record is animal discoveries and second record is plant discoveries. In 2 records totally 683 new species are added to the biodiversity records. Next, new MIT expedition to the capture of HIV denialism. Mari క్యాన్సర్ హెచ్ఐవి నిర్ధారణ కోసం ఒక కొత్త ఎంఐటి నిర్ధారణ పరికరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే క్యాన్సర్ కానీ మనకి హెచ్ఐవి కానీ వచ్చినప్పుడు చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళి చికిత్స చేసుకోవడానికి భయపడతారు. మరి దానికి సంబంధించి ఒక కొత్త పరికరాన్ని ఏర్పాటు చేశారు. మరి దాన్ని మనం ఇంట్లోనే ఉండి ఆ క్యాన్సర్కి కానీ హెచ్ఐవికి సంబంధించిన పరీక్షలు ఇంట్లోనే చేసుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఎంఐటి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. న్యూ ఎంఐటి ఎక్స్పెడిషన్ టు క్యాప్చర్ హెచ్ఐవి అండ్ క్యాన్సర్. సో ఇన్ దిస్ ఎక్విప్మెంట్ to use confirmed test in our house only. In a tests are confirmed in our house only because of these
equipment, and this equipment is developed by the MIT. Next, district magic drain. జిల్లాలలో మ్యాజిక్ డ్రైన్ అంటే మనకి జిల్లాలో ఒక మ్యాజిక్ డ్రైన్ ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయనుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. మరి ఈ డ్రైనేజ్ యొక్క ఈ మ్యాజిక్ డ్రైనేజ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి మురుగు నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని భూమిపైకి ఇంకిపోయేలా చేసే విధంగా ఒక ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. మరి దీనిలో భాగంగా దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు అంటే ఏదైనా పని ప్రారంభించినప్పుడు దాన్ని ఒక ప్రాంతంలో ప్రారంభిస్తారు. అది ఒకవేళ విజయవంతం అయితే దాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ అంటే. మరి ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మొదటగా ఎక్కడ ప్రారంభించారు అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ మ్యాజిక్ డ్రైన్ ని ప్రారంభించడం జరిగింది. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ మ్యాజిక్ డ్రైన్ వాస్ స్టార్టెడ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పైలట్ ప్రాజెక్ట్. This project is started on Andhra Pradesh of state in a district of Nandigama and a village of Somavaram. In the village of Somavaram started this pilot project. So next, mental health award 2025 మానసిక ఆరోగ్య పురస్కారం 2025 కి సంబంధించి మరి మానసిక ఆరోగ్య పురస్కారం అనేది ఎవరికి లభించింది అంటే సైమా వాజిద్ కి ఈ మానసిక అవార్డ్ 2025 లభించడం జరిగింది. మరి ఏ రోజున లభించింది అంటే July 1, 2025 లభించడం జరిగింది. ఈవిడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి ఎందుకోసం ఈవిడకి అవార్డు ఇచ్చారు అంటే మానసిక ఆరోగ్యంపై విశేషమైన కృషి చేసినందుకు గాను ఈవిడకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో mental health award is delivered to or mental health award is given to Saima Wazid. She is a director of WHO and she got this award because of she most services on mental health, mostly services on mental health. Because of this reason she got an award, mental health award 2025. So this award is got to her in July 1st 2025. Next, World Military Shooting Championship 2025. మరి వరల్డ్ మిలిటరీ ఛాంపియన్ షూటింగ్ 2025 కి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి ఓంకార్ అనే వ్యక్తికి దీనిలో భాగంగా ఈ అవార్డు ఈ ఛాంపియన్షిప్ 2025 అనేది దక్కింది. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే నార్వేలో జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే June 23 to 29 వరకు జరిగింది. In a World Military Shooting Championship 2025 got by Omkar from our India. So this championship is done on Norway in the dates of June 23rd to 29. Next, Bhanu Pratap Sharma term extended in FSIB చైర్పర్సన్ గా భాను ప్రసాద్ యొక్క పదవీ కాలం అనేది మరికొంత కాలానికి పొడిగించడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పొడిగించారు అంటే June 30, 2026 వరకు ఈయన పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. July 1st 2025 మొన్న July 1st 2025 ఈయనకి సంబంధించిన పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లుగా వివరించడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఆమోదించారు అంటే కేంద్ర నియామకాల కమిటీ ఆమోదించడం జరిగింది. FSIB చైర్పర్సన్ భాను ప్రతాప్ టర్మ్ వాస్ ఎక్స్టెండెడ్ up to 20 Jan 2026. So this was implemented on, so this decision was taken on 1st July 2025.
5 and this decision was implemented by K Appointments Committee of Cabinet. This decision was taken by Appointment Committee of Cabinet and this is about Bhanu Pratap Singh. అది మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.